హలో అండి, జై శ్రీకృష్ణ. స్కిప్ చేయకుండా చూడడానికైతే ప్రయత్నించండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద క్రాస్ బెల్ట్ పొట్ట మీద వస్తుంది అని క్వశ్చన్ పెట్టారు అని ప్రాబ్లం అనేది పెట్టారండి. క్రాస్ బెల్ట్ని మనము పెద్దగా తీసుకుంటే ఇట్లా వచ్చేస్తుంది. అంటే ఇక్కడ 3 ఇక్కడ 2.5 పెట్టుకుంటాం కదా మనము. అయితే ఇట్లా రాకుండా ఉండాలంటే ఏం చేయాలంటే, ఇప్పుడు ఇక్కడ కొంచెమే తీసుకున్నాం కదా మనం ఇక్కడ టక్స్ వేసేసరికి ఇంకా కొంచెం పైకి వెళ్తుంది. అట్లాంటి వాళ్ళకి ఏం చేయాలంటే ఇంకొక 1/2 ఇంచు ఇట్లా తీసుకోవాలి. అది ఎలా అంటే, ఇక్కడ టక్స్ ఉంటుంది కదా, టక్స్ నుంచి మాత్రమే ఇట్లా తీసుకోవాలి. ఇక్కడ టక్స్ వరకు మాత్రమే కలుపుకోవాలి ఇట్లా. అండ్ లెంత్ వచ్చేసి ఇక్కడి నుంచి ఇక్కడికి 38 చెస్ట్కి ఇక్కడ 11 వరకు ఉండాలి. 11 ప్లస్ ఇక్కడ 3 ఇంచులు మనం లెంత్ పెట్టుకోవాలి. లెంత్ 3 ఇంచులు, ఇంకా టక్స్ కోసము 3 ఇంచులు పెట్టుకోవాలి. ఇంకొకటి ఇక్కడ ఈ మిడిల్ పార్ట్ మొత్తం టైట్గా ఉంది నాకు అని అన్నారు. అందుకని మనము ఇక్కడ 3 ఖచ్చితంగా పెట్టుకోవాలి. 2 లేదా 2.5 పెట్టుకుంటే టైట్గా ఉంటుంది. 3 పెట్టుకుంటే మాత్రమే మనకి పర్ఫెక్ట్గా అందులో కూర్చుంటుంది. ఇంకా ఇది లెంత్ తక్కువ తీసుకొని మనకి ఈ బెల్ట్ అనేది ఎక్కువ పెట్టుకుంటున్నారు. పొట్ట మీదకి రావద్దు అంటే అలా చేస్తున్నారు వాళ్ళు, కానీ అట్లా చేయొద్దు. మనము ఏ షేప్ తీసుకున్నా కూడా ఇక్కడి నుంచి ఇక్కడి వరకు మాత్రమే తీసుకోవాలి, టక్స్ వరకు. అని ఇంకొకటి ఇది ఇట్లా వచ్చింది అంటే ఈ పార్ట్ తక్కువ తీసుకున్నారు, ఈ బెల్ట్ ఏమో ఎక్కడ తీసుకున్నారు. అట్లా కూడా వాళ్ళకి టైట్గా ఉండే ప్రాబ్లం ఉంటుంది. అందుకని మనము ఈ మొత్తం పార్ట్ ఖచ్చితంగా 14 ఇంచులు ఉండాలి. అట్లా అయితే పర్ఫెక్ట్ వస్తుంది. ఇంకొకటి ఇక్కడ మనము మొత్తం కొలుచుకున్నట్టయితే కనుక 34 నడుము చెప్పారు, అంటే 10.5. బ్యాక్ పార్ట్కి 1 ఇంచు వేసుకునే 8.5 ఉంటుంది. 34లో 4వ భాగము 8.5. 8.5కి మనము 3 ఇంచులు కలుపుతున్నాం కదా, 11.5 అవుతుంది. అందులోంచి 1 ఇంచు మనము టక్స్ కోసం తీసుకుంటాం, అంటే 10.5 వస్తుంది మనకి. మొత్తం క్లాత్ మనకి 10.5 రావాలి ఇది మొత్తం కూడాను. ఇప్పుడు మనం కొలుచుకున్నట్టయితే ఇక్కడ 1/2 ఇంచు కుట్టుకు వెళ్ళిపోతుంది. ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకొని మళ్ళీ ఇక్కడి నుంచి ఇదంతా కొలుచుకుంటే మనకి 10.5 రావాలి. ఒకవేళ తక్కువ వచ్చింది అనుకోండి, మనకి బ్యాక్ పార్ట్ ఇంతే ఉంది, మరి ఇక్కడ అసలు ప్లేసే ఉండదు, ఇంకా 1/2 ఇంచు మిగులుతుంది మనకు. అట్లాంటప్పుడు ఇక్కడ 1/2 ఇంచు మిగిలినా కూడా వాళ్ళు కుట్టు మాత్రం ఇక్కడ నుంచి వేస్తారనుకోండి, వాళ్ళకి ఇక్కడ మొత్తం టైట్గా వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం టక్స్ వేసుకుంటాం కాబట్టి ఇక్కడ తక్కువ అవుతుంది క్లాత్, అందువల్ల మనము ఇక్కడ పెంచుకోవాలి. మనకి మొత్తం కలిసి 10.5 ఇంచులు రావాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకుంటే, ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి కొలుచుకొని, ఒకవేళ తక్కువ ఉంటే ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని దీనికి లైన్ వేసుకుంటే మనకు ఇది ఇట్లా ఉబ్బెత్తుగా వచ్చేసరికి ఈ బట్ట మొత్తం ఇందులో అడ్జస్ట్ అయ్యి వాళ్ళకు కంఫర్టబుల్గా వేసుకోగలుగుతారు. ఓకేనా అండి. అండ్ ఇంకొకటి ఈ క్రాస్ బెల్ట్ అనేది మనము ఇప్పుడు ఇలా సమానంగా ఇలా కొంచెమే పెట్టామనుకోండి, ఇది మొత్తం పొట్ట కిందికి వచ్చేస్తుంది. అయితే ఏం చేయాలంటే, ఇక్కడ కొంచెం క్రాస్ తీసుకుంటాం కదా, క్రాస్ తీసుకున్నప్పుడు ఇది ఇట్లా పెట్టేసరికి మనకు పర్ఫెక్ట్గా అవుతుంది, ఇంకా పొట్ట మీదకి వచ్చే అవకాశం ఉండదు. ఓకేనా. ఇంకా ఇక్కడ 1/2 ఇంచు తీసుకోండి, 1/2 ఇంచు పైకి తీసుకోండి. ఇక్కడనేమో ఇంకొక 1 ఇంచు పైకి తీసుకున్నారంటే కనుక ఇది పొట్ట కిందకి వచ్చే అవకాశం ఉండదు. ఒకవేళ మీకు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కలవాలనుకుంటే మీరు ఈ చూడండి, ఈ 3 వేలకు 2 ఇంచులు ఇక్కడి మధ్యం కలిపేటట్టుగా మాత్రమే బ్యాక్ పార్ట్ కూడా వేసుకొని ఇక్కడి వరకు మాత్రమే సమానంగా రావాలి మనకి. చూడండి, నాదైతే ఇట్లా వచ్చింది చూడండి. ఇట్లా వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళకి మంచిగా పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఇందులో. చూసారా. ఇంకా మనకు ఇది ఇక్కడ సమానంగా రావాలి కదా,
ఇక్కడి వరకు సమానంగా రావాలి కదా, మనము ఇట్లా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకొని చూసుకొని ఇది మనం ఏమనుకుంటామంటే ఇది ఇట్లా సమానంగా అస్సలు రావద్దండి, వెనుకకు మాత్రమే సమానంగా రావాలి. ఇది ఇట్లా మనకు సమానంగా వచ్చిందంటే ఇది మొత్తం పొట్ట మీదకే వచ్చేస్తుంది. ఇక్కడ మనం క్రాస్ తీసుకుంటున్నాము, మళ్ళీ అందులోనే ఇక్కడ టక్స్ వేసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇది పైకి వచ్చేస్తుంది, ఇది ఇట్లా పైకి వచ్చేస్తుంది. మనము ఇది ఇట్లా కుట్టేసరికి ఇట్లా పైకి వెళ్తుంది. మనకి షేప్ వచ్చేసి ఇట్లా ఉండాలి, చూసారా, ఇట్లా ఉండాలి. ఇప్పుడు మనకు పొట్ట మీదకి వచ్చే అవకాశం అయితే అస్సలు రాదు. ఒకసారి ట్రై చేసి చూడండి, ఓకేనా? అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్ పెట్టండి. ధన్యవాదాలు.